నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఏ రకమైనటువంటి విధానంతో వెళ్తుంది, ఆ పార్టీ గ్రాఫ్ ఏంటి అనేది కనుక చూస్తే చాలా బాగుంది. ఆ పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, పవన్ కళ్యాణ్ చేసేటువంటి దిశానిర్దేశం కానీ, క్యాడర్కి కానీ, పార్టీలో బలంగా పనిచేస్తున్నటువంటి వారికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చాలా ముఖ్యంగా ఒక అంశంగా ప్రాధాన్యతగా మారింది. దీనికి సంబంధించి తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా జనసేన పార్టీలో భిన్నమైనటువంటి రీతిలో ఒక చర్చ జరుగుతుంది. ఇక బయట రాజకీయ వర్గాలు అయితే దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అదేంటంటే అవకాశం ఫస్ట్ టైం జనసేన నుంచి రాజ్యసభకు వెళ్తున్నటువంటి అంశం. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో జనసేనకంటూ ఒక ప్రాధాన్యత ఉన్నప్పటికీ అధికార విషయంలో మాత్రం వెనుకడుగులోనే ఉంది. 2024 ఎన్నికల్లోనే ఆ పార్టీ దిశ దశ అన్నీ కూడా మారాయి. ఇట్లాంటి సందర్భంలో ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ఆయన్ను అనూహ్యంగా రాజ్యసభకు పంపడం, మొదట్లో ఆ పేరు వినిపించింది, కానీ రాజ్యసభకు ఈసారి జనసేనకు అవకాశం లేనట్లే అనేది కూడా వార్తలు వచ్చాయి. ఇటువంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి కూటమి నేతల భేటీలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి జనసేన పార్టీ నుంచి లింగమనేని రమేష్ ప్రాతినిధ్యం వహించడం ఆ పార్టీకి మరింతగా కలిసి వచ్చేటువంటి అంశంగా చూడాలి. ఎందుకనంటే లింగమనేని రమేష్ ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త, అలాగే సేవా కార్యక్రమాలను కూడా ఎక్కువగా నిర్వహిస్తుంటారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, ఏదైతే పార్టీ కష్టకాలంలో పార్టీని విడిచిపెట్టినటువంటి వారు ఉన్నారు కొంతమంది జనసేనలో, ఒక ఇద్దరు ముగ్గురు ప్రముఖంగా పేర్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో గత 12-13 ఏళ్ల నుంచి లింగమనేని రమేష్ జనసేనకు బ్యాక్ అండ్ సపోర్ట్ ఉన్నారు. ఎలాంటి కష్టకాలం వచ్చినా, పార్టీ ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన ఎక్కడా కూడా వెనుకడుగు వేయలేదు. దీనికి సంబంధించి అందుకే అంత విధేయత కలిగి ఉన్నారు కాబట్టే అవకాశం ఇచ్చాం. తాజాగా ఈ నిర్ణయం జరిగిన తర్వాత కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంటే కొంతమంది కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు అనుకున్నారు, కానీ ఇక్కడ లింగమనేని రమేష్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అంటే గతంలోనే చాలా సందర్భాల్లో నాకు కులాల ముఖ్యం కాదు, నాకు పదవుల ముఖ్యం కాదు, పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో, ఎవరైతే జెండా మోసి పదవులను ఆశించకుండా ముందుకు వెళ్తున్నారో వారే నాకు ముఖ్యం. దానిలో భాగంగానే నాదెండ్ల మనోహర్ విషయాన్ని కూడా ప్రస్తావించారు, కందుల దుర్గేష్ అంశాన్ని. ఇప్పుడు తాజాగా లింగమనేని రమేష్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకునేటువంటి వారే నిజమైనటువంటి స్నేహితులు కాబట్టి నేను ఈ అవకాశం ఆయనకి ఇచ్చాను. దీనికి సంబంధించి రకరకాలుగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నేనింతే, నా సిద్ధాంతం ఇదే, ఎవరి కోసమో నా ఆలోచన విధానాన్ని మార్చుకోను, పార్టీలో నేను ఏదైతే సిద్ధాంతాలు పెట్టానో, ఏదైతే విధానం ఉందో, నినాదం ఉందో దానికోసం పనిచేసేటువంటి వారే నాకు ముఖ్యం అనేది ఒక ఇండికేషన్, ఒక సైన్. దీనికి సంబంధించి విస్తృతమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, ఆయన వెళ్ళేటువంటి విధానం కానీ ఎక్కడో కూడా ఎవరిని బాధ పెట్టకుండా ఆయన తీసుకునే నిర్ణయాలు ఉంటాయి అనేది కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, అంటే ఇష్టమైన వాళ్ళు పార్టీలో ఉండండి, లేనివారు వెళ్ళిపోవచ్చు అనేది ఒక రకమైనటువంటి ఇండైరెక్ట్గా చెప్తున్నటువంటి మాట. ఎందుకనంటే దేశ రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి తొలి పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన. 2024 ఎన్నికల్లో కూటమి జత కట్టడానికి 3 పార్టీలు ఒకటిగా ఒకే వేదికపైకి రావటానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ
ఈ 3 పార్టీలు ఏకం కావటానికి సేనాని పవన్ కళ్యాణ్ ఆయన వ్యవహరించినటువంటి తీరే కీలకం. ఇలాంటి సందర్భంలో దాదాపుగా 164 స్థానాల్లో భారీ విజయాన్ని సాధించింది కూటమి. వైనాట్ 175 అనే నినాదంతో వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీకి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చిందంటే దాని వెనుక పవన్ కళ్యాణ్ వ్యూహం ఎంతగానో ఉంది అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. ఇలాంటి సందర్భంలో కొంతమంది విమర్శలు, కొంతమంది లేఖలు రాయటం, అంటే తెలంగాణ అంశానికి సంబంధించి అనుకోండి, దానికి సంబంధించి అందరికీ కూడా బుద్ధి చెప్పినట్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరు కూడా మాట్లాడేటువంటి అవకాశం లేకుండా ఎందుకో ఆయనకు పదవి ఇచ్చారు అని అడగడానికి కూడా స్కోప్ లేకుండా చేశారనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మరి గతంలో పనిచేసినటువంటి వారికి అవకాశాలు ఇచ్చారు, వారికి కూడా మీరు పార్టీలో ఎదగండి అని మంచి ఎంతో ఒక వెసులుబాటు అనేది ఇచ్చారు. జేడి లక్ష్మీనారాయణ కావచ్చు, తోట చంద్రశేఖర్ కావచ్చు, ఇలాంటి వారంతా పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోకుండా బయటికి వెళ్ళిపోయారు అనే అంశాన్ని కూడా చాలా సందర్భాల్లో ఆయన ప్రస్తావించారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన ఏంటో మనం చూపించాలి. ఆల్రెడీ తెలంగాణలో మాట్లాడినటువంటి సందర్భంలో అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. వారు అడ్డుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే ఒక సభ పెట్టనివ్వకుండా ఆయన అదే సమయానికి ప్రెస్ మీట్ పెట్టారు. సభలో మాట్లాడాల్సినటువంటి అంశాలే ప్రెస్ మీట్లో మాట్లాడారు. చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఈ రకమైనటువంటి విధానంతో వెళ్తే నేనేంటో చూపిస్తా, మాకంటూ ఒక అజెండా ఉంది, మాకంటూ ఒక సిద్ధాంతం ఉంది, మాకంటూ ఒక విధానం ఉంది, దాని ప్రకారమే మేము ముందుకు వెళ్తాం అని చాలా క్లారిటీగా చెప్పారు. అంటే ఇక కాసుకోండి, రాబోయేటువంటి రోజుల్లో రాజకీయంగా తెలంగాణలో మేము కూడా మా ప్రాతినిధ్యం ఉంటుంది అని డైరెక్ట్గా చెప్పేశారు. సో మొత్తానికైతే ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు పార్టీని బలోపేతం చేయడానికి ఆయన అనుసరిస్తున్నటువంటి విధానం అందరూ కూడా రాజకీయంగా బాగానే ఉంది అని కొంతమంది చెప్తుంటే, ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల పార్టీ కొంత గందరగోళం, అయోమయ పరిస్థితుల్లోకి కేడర్ వెళ్తుంది అనేది కూడా ఒక మాటగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఒక తెలంగాణలో మాట్లాడినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లోనే నాకు అదృష్టం లేదు, తెలంగాణలోనా అని ఒక మాట మాట్లాడారు. దానికి సంబంధించి విమర్శలు, ఆరోపణలు ఎన్నో వ్యక్తమవుతున్నాయి సొంత పార్టీ నేతల నుంచి. సో మొత్తానికైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, మాట్లాడాలి అనేది ఒకవైపు నుంచి ఒక వర్గం సంబంధించి మాట్లాడుతుంటే, మరొకరు మాత్రం పవన్ కళ్యాణ్ ఏదైతే విధానం ఉందో, నినాదం ఉందో అది కరెక్ట్, మేము ఆయనతోనే మా ప్రయాణం ఉంటుంది, ఆయనతోనే మా రాజకీయ ప్రయాణం అనేది చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. మొత్తానికైతే లింగమనేని రమేష్ ఆయన తొలిసారిగా జనసేన పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.